అందరికీ నమస్కారము. ఈరోజు నేను పరీక్షల సందర్భంగా 5 చాలా ఇంపార్టెంట్ స్మార్ట్ ప్రిన్సిపల్స్ మీతో షేర్ చేసుకోబోతున్నాను. పరీక్షలు అనగానే పిల్లలకి పెద్దలకి ఇద్దరికి భయంగానే ఉంటుంది, ఇద్దరికి టెన్షన్గానే ఉంటుంది. సో టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి. ఇక్కడ ముఖ్యంగా ఈ చదువు అనేది మన యొక్క ప్యాషన్, మన యొక్క ఇంట్రెస్ట్, నా ఫీల్డ్, నా వృత్తి అనుకుని ఎప్పుడైతే మనము ఇష్టపడి చదువుతామో, కష్టాన్ని పక్కన పెట్టి, ఆటోమేటిక్గా ఒత్తిడి, ఆ టెన్షన్ అనేది మీకు దగ్గరికి రాదు. సో ఇక్కడ ఓన్లీ 5 ప్రిన్సిపల్ మీరు ఫాలో అవ్వండి. ఏమాత్రం మీరు టెన్షన్ లేకుండా చక్కగా ఎగ్జామ్స్ రాస్తారు, మంచి మార్క్స్ కూడా తెచ్చుకుంటారు. ఫస్ట్ ప్రిన్సిపల్ ఏంటంటే స్లీప్ మేనేజ్మెంట్, నిద్రని మేనేజ్ చేయడము. ఎగ్జామ్స్ టైంలో ముఖ్యంగా చాలామంది నైట్ అవుట్స్ చేస్తూ ఉంటారు. ఇది అస్సలు మంచిది కాదు. మీరు ఎగ్జామ్స్ ముందర కానీ ఎగ్జామ్స్ టైంలో కానీ ఈ టైంలో మీరు చక్కగా నిద్రపోవడం కూడా ఇంపార్టెంట్. ఒక 6 to 7 అవర్స్, 6 నుంచి 7 గంటలు నిద్ర చాలా అవసరము. మనం నిద్రపోతే మైండ్కి చాలా రెస్ట్ దొరుకుతుంది. బాగా మంచి రెస్ట్ దొరికి చక్కగా యాక్టివ్గా బాగా చదివింది గుర్తుంచుకోవడము, మళ్ళీ ఎగ్జామ్లో రాయడం, దానికి మెదడు యొక్క పాత్ర అనేది నిద్ర సరిగ్గా ఇస్తేనే మనకి మంచిగా ఉంటుంది. కాబట్టి నిద్రని మేనేజ్ చేయండి. నేను ఎప్పుడైనా సజెస్ట్ చేస్తాను స్టూడెంట్స్కి, రాత్రి త్వరగా పడుకోండి, పొద్దున్న లేవండి తొందరగా. పొద్దున్న 2-3 గంటలు మీరు మంచి ఎర్లీ మార్నింగ్ బ్రహ్మ ముహూర్తం అంటారు చూడండి, ఆ టైంలో కూర్చుని గట్టిగా చదవండి, మంచిగా చదవండి. 2-3 గంటలు లెగవకుండా ఎంత బాగా గుర్తుంటుంది మీకు సబ్జెక్ట్. చాలామంది కంప్లైంట్ ఇస్తారు, మేడం లెగవలేకపోతున్నాను, రాత్రి అంతా మీరు కూర్చుని ఉంటే ఎట్లా లేస్తారు, తొందరగా పడుకోండి, లేస్తారు మీరు. ఇంకొక విషయం, మీరు ఇంకొక నియమాన్ని పాటించవచ్చు. రాత్రి మీరు పడుకునే ముందరే మీ యొక్క టార్గెట్స్, రేపు పొద్దున్న లేసి ఏం చదవాలి, ఏ చాప్టర్ చదవాలి, ఏ టాపిక్ చదవాలి, ఎంత కవర్ చేయాలి అని గట్టిగా అనుకుని పడుకోండి. పొద్దున్న మీ కళ్ళు ఒక్కసారి తెరవంగానే ఆటోమేటిక్గా మీ టార్గెట్స్ గుర్తుకొచ్చి లేసి కూర్చుంటారు. లేచిన వెంటనే మళ్ళీ తూలుతూ ఉండకండి. ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగండి. అండ్ తర్వాత వెళ్ళి బ్రష్ చేసుకొని మంచిగా సబ్బుతోటి మొహం కడుక్కోండి. నిద్ర ఎగిరిపోతుంది, ఫ్రెష్గా ఉంటారు, కూర్చుని చదవడం మొదలుపెట్టండి. సో నిద్రని ఫస్ట్ మేనేజ్ చేయండి. తర్వాత సెకండ్ ప్రిన్సిపల్ ఏంటంటే రివిజన్. ఎక్కువగా రివైజ్ చేయండి సబ్జెక్ట్ని. రివిజన్ బాగా చేయడము అండ్ బ్రేక్ తీసుకోవడము. మీరు ఎగ్జామ్స్ ముందర కొత్త టాపిక్స్ చదవకండి, పాత వాటిని ఎంత రివైజ్ చేయగలిగితే అంత చేయండి. కొత్త టాపిక్స్ మట్టుకుంటే ఉన్నైపోతాయి. కాబట్టి సో రివిజన్ ఎక్కువ చేయండి, సబ్జెక్ట్ రివైజ్ చేయండి. ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి చూడండి, పాత క్వశ్చన్ పేపర్స్, వాటిని ఎక్కువగా రిఫర్ చేయండి. వాటి వలన మీకు ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు, మీ యొక్క ప్రిపరేషన్ ఎలా ఉంది, ఆ ట్యూనింగ్, ఆ రెండింటికి మధ్య సింక్రనైజ్ చేసుకోవడానికి అవకాశం బాగా ఉంటుంది. కాబట్టి మీరు ఎగ్జామ్స్ ముందర ఎక్కువగా ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ చదవండి, ఒకసారి రిఫర్ చేయండి. ఏదైనా మిస్ అయితే వాటిని మీరు కవర్ చేసుకోవచ్చు. ఈ ఓల్డ్ క్వశ్చన్ పేపర్ రిఫర్ చేస్తే మీ యొక్క ఆత్మవిశ్వాసం బాగా పెరుగుతుంది, ఐడియా వచ్చేస్తుంది, ఇలా అడుగుతున్నారు, ఇలా చేయాలి అనేసి. సో కాబట్టి అది ఎక్కువగా ఫాలో అవ్వండి. అండ్ ఎగ్జామ్స్ మధ్య అంటే చదువుతున్నప్పుడు గంటలు చదవకుండా కొంచెం బ్రేక్ ఇస్తూ ఉండండి, మధ్యలో విరామం ఇవ్వండి 5-10 నిమిషాలు. ఆ విరామం ఇచ్చినప్పుడు మెల్లగా కొంచెము శ్వాసకు సంబంధించి కొన్ని బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేయండి. దీని మీద ఆల్రెడీ నేను వీడియో చేశాను, ఆ వీడియోని మీతో షేర్ చేసుకుంటాను, కింద డిస్క్రిప్షన్ బాక్స్లో చూడొచ్చు. సో కొంచెం శ్వాసకు సంబంధించి కొన్ని ఎక్సర్సైజ్ చేయండి. సో సెకండ్ పాయింట్ ఏంటి, మనకి ఎక్కువగా రివిజన్ ఎక్కువ చేయడము, కొంచెం బ్రేక్ తీసుకొని మనల్ని మనం మేనేజ్ చేసుకోవడం. థర్డ్ పాయింట్ ఎన్వైర్న్మెంట్, వాతావరణం ఎలా ఉండాలి. వాతావరణం, మన రూము వాతావరణం, ఎక్కడ కూర్చొని చదువుతున్నాం, అది చాలా ఇంపార్టెంట్. నీట్గా పెట్టుకోండి, పుస్తకాలను చిందరవందరగా నీట్గా సర్ది పెట్టుకోండి. అండ్ ఒకే ప్లేస్లో ఒకే టైంలో కూర్చుని చదవడానికి ప్రయత్నించండి. అలా చేస్తే మీకు కాన్సన్ట్రేషన్ చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ వీలైతే ఒక గ్లాస్ మంచినీళ్ళు పెట్టుకోండి మీ దగ్గర. అండ్ అగరబత్తి వెలిగించండి ఎప్పుడైతే చదువులో కూర్చుంటారో. అగరబత్తి అనేది మీ యొక్క నెగిటివ్ యాటిట్యూడ్, నెగిటివ్ థాట్స్ని పారద్రోలుతుంది. మంచి హోలీ అట్మాస్ఫియర్గా చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది. అగరబత్తి పెట్టుకోవచ్చు. అండ్ ఇంటి అట్మాస్ఫియర్ ఎలా ఉండాలంటే ఎటువంటి గొడవలకు తావివ్వకండి. ఈ టైంలో అరుచుకోవడాలు, తిట్టుకోవడాలు, కొట్లాడుకోవడాలు, ఇంకా ఇవన్నీ నెగిటివ్ ఇంపాక్ట్ పడతాయి మైండ్. చిన్న మైండ్ కదా పిల్లలవి, వాళ్ళ యొక్క మైండ్ మీద నెగిటివ్ ఇంపాక్ట్ పడి వాళ్ళు చదవడానికి చాలా ఇబ్బంది పడతారు, చదివింది గుర్తుపెట్టుకోవడం కూడా చాలా కష్టపడుతుంది. కాబట్టి ప్లెజెంట్గా ఆహ్లాదకరమైన ఒక మంచి ప్రోత్సాహకమైన వాతావరణాన్ని కల్పించండి. ఇది వాతావరణం. తర్వాత 4వ పాయింట్ ఫుడ్ హ్యాబిట్స్, ఆహారపు అలవాట్లు. ఆహారపు అలవాట్లు ఏ విధంగా ఉండాలి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఆహారపు అలవాట్లు మనకు ఇంటి ఆహారాన్ని ఇవ్వండి. జంక్ ఫుడ్ని, బయట ఫుడ్ని అవాయిడ్ చేయండి.
ఇంటి ఆహారాన్ని ఇవ్వండి, ఒక హెల్దీ ఆహారాన్ని ఇవ్వండి, కొంచెం లైట్ ఫుడ్ ఇవ్వండి. చ్యవన్ప్రాష్ కానివ్వండి, మొలకెత్తిన విత్తనాలు కానివ్వండి, ఇంకా బాదం పప్పులు, పండ్లు, ఆకుకూరలు, కాయగూరలు వీటిని ఎక్కువగా ఇస్తూ ఉండండి. ఆహారపు అలవాట్లు ముఖ్యంగా నీరు ఎంత తాగితే అంత మంచిది. సో ఇది 4వది ఆహారపు అలవాట్లు. 5వది 3 స్క్రీన్స్కి దూరంగా ఉండండి. ఒకటి సెల్ ఫోను, ఇంకొకటి టీవీ, కంప్యూటర్. ఈ 3 స్క్రీన్స్కి ఎంత వీలైతే అంత దూరంగా ఉండండి, అవాయిడ్ చేయండి. మీరు కంప్యూటర్ అవసరమైతేనే పట్టుకోండి, లేకపోతే సబ్జెక్ట్ సంబంధించి, లేకపోతే ముట్టుకోకండి. సో మీరు ఈ టైంలో మీరు మీ పుస్తకాలు, మీ టార్గెట్ అంతకు మించి ఏది ఉండకూడదు, అంతకు మించి ఏది మీ మధ్యలో రాకూడదు. ఆ విధంగా కాన్సన్ట్రేట్ చేసి చదవండి. 5 ప్రిన్సిపల్స్ మీతో మాట్లాడాను. ఫస్ట్ది స్లీప్ మేనేజ్మెంట్, నిద్రను మేనేజ్ చేయడం. 2వది రివిజన్ ఎక్కువ చేయడము, బ్రేక్ ఇచ్చుకోవడం చదవడం మధ్యలో. 3వది ఎన్వైరన్మెంట్, ఇంటి వాతావరణం, రూమ్ వాతావరణం ఏ విధంగా ఉండాలి. తర్వాత ఆహారపు అలవాట్లు. 5వది స్క్రీన్స్, 3 స్క్రీన్స్ని దూరంగా ఉండడం. ఎగ్జామ్స్ టైంలో ఈ 5 ప్రిన్సిపల్సే కాకుండా తల్లిదండ్రుల యొక్క పాత్ర చాలా ఇంపార్టెంట్. మీ పిల్లలు ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతా ఉంటే ఆ టైంలో మన యొక్క బిహేవియర్, మన యొక్క అలవాట్లు అనేవి చాలా వాళ్ళ మీద ప్రభావాన్ని చూపుతాయి. వాళ్ళు పక్క రూమ్లో చదువుతున్నారు, మనం ఈ రూమ్లో హాల్లో కూర్చుని టీవీ పెద్దగా సౌండ్ పెట్టుకోవడం ఎంతవరకు సమంజసము? వీలైనంత మట్టుకు టీవీ అవన్నీ పెద్ద సౌండ్స్ అని అవాయిడ్ చేయండి. అండ్ ఇంకా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే పిల్లలతో కలిసి కూర్చోండి, వాళ్ళ రూమ్లోనే కూర్చొని ఏదో ఒక పని చేసుకుంటూ ఉండండి. మీ ఆఫీస్ పని కావచ్చు, ఏదైనా పుస్తకం తీసుకుని చదువుకుంటూ కూర్చోండి. సో వాళ్ళ మీద చాలా మంచి ఇంపాక్ట్ పడుతుంది ఆ విధంగా చేస్తే కనుక. వీలైతే పక్క రూమ్లో కూర్చోండి, మధ్య మధ్యలో ఒకసారి చూస్తూ వాళ్ళకి ఏదైనా అవసరాలు ఉన్నాయో కొంచెం లైట్గా మాట్లాడుతూ ఉండండి. ఆ విధంగా చేస్తే వాళ్ళ యొక్క ఆత్మవిశ్వాసము అండ్ ఏకాగ్రత ఈ 2 బాగా పెరుగుతాయి. కాన్సన్ట్రేషన్, కాన్ఫిడెన్స్ ఈ 2 పెరుగుతాయి బాగా. సో కాబట్టి మన యొక్క రోల్ కూడా చాలా ఇంపార్టెంట్ అని గుర్తుపెట్టుకోండి. సో ఎగ్జామ్స్ అనేది ఒక పండగలాగా భావించండి, సంతోషంగా ఉండండి. పిల్లలు ఎంత చదివారో వాళ్ళకి కాన్ఫిడెన్స్ని ఇస్తూ మాట్లాడండి. ఎంత చదివితే అంత రాయండి, చక్కగా రాద్దామని చెప్పేసి మంచి కాన్ఫిడెన్స్ నింపండి వాళ్ళల్లో. సో ఎగ్జామ్స్ అనేది పెద్ద టెన్షన్ ఏమి కాదు, తర్వాత అంతా మన టైమే, సంవత్సరం అంతా చదివాము, ఇప్పుడు కాకపోతే ఎప్పుడు పర్ఫామ్ చేస్తాం, ఇది ఒక ఆపర్చునిటీగా భావించండి. ఇంతకు మించి ఏమీ లేదు. సో చక్కగా చదివి రాయండి, మీ యొక్క అనుభవాలు నాతో పంచుకోండి. సో ఆల్వేస్ సంతోషంగా హ్యాపీగా ఉండండి. మీ యొక్క అందరి అభిమానానికి ధన్యవాదములు. హ్యాపీగా ఉండండి. గుడ్ లక్.